కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించడం వ్యాయామ ఉపాధ్యాయులను భర్తీ చేయటాన్ని స్వాగతిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితి అధ్యక్షులు మోహన్ గౌడ్ అన్నారు. కానీ కొంతమంది అభ్యర్థులు వ్యాయామ విద్య శిక్షణ తీసుకోకుండా ప్రైవేట్ కళాశాలలో సర్టిఫికెట్స్ తీసుకుని డిఎస్సి పరీక్షకు హాజరయ్యారని చెప్పారు. దీనివల్ల రెగ్యులర్ గా శిక్షణ చేసేవారికి అన్యాయం జరుగుతుందన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో ఆధార్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్, పాన్ కార్డు, పీఎఫ్ స్టేట్మెంట్లు పరిగణలోకి తీసుకోవాలన్నారు. తద్వారా నిజమైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థను బాగుపరచడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉంది. ఆ కోణంలో ఆలోచించి మన యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహించి మరియు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత విద్యను ఏ విధంగా తీసుకొస్తున్నారో ఉన్నత క్రీడాకారులను తీర్చిదిద్దాలంటే మన యొక్క పీఈటీని సెలెక్ట్ చేసే విధానంలో కూడా కొన్ని కార్యాచరణలో భాగంగా మార్పులు చేసి క్రీడాకారులను తీర్చిదిద్దే కోణంలో ఉత్తమమైనటువంటి పీఈటీని సెలెక్ట్ చేసే విధానంలో కొద్దిగా మార్పు చేసుకొని ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క అడ్డగోలుగా సర్టిఫికెట్లు సంపాదించినటువంటి అభ్యర్థులను ఈ యొక్క డిఎస్సిలో తొలగించి ఈ యొక్క రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి విద్యార్థులకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జామ్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇప్పుడు నిర్వహించి రిజల్ట్ రెండు కలిపి ఇవ్వాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేవలం సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు స్కూళ్ళకి వెళ్తే జీతం కోసం పనిచేస్తారు, కానీ విద్యార్థుల్ని నిజమైన క్రీడాకారులుగా తీర్చిద్దాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇప్పటికే చూస్తున్నాం, మనం దేశంలో ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో వెనకందలో ఉంది. గవర్నమెంట్లు ప్రోత్సహిస్తున్నప్పటికీ క్రీడా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. వీటన్నిటిని పోగొట్టాలంటే నిజమైన మంచి ఉపాధ్యాయుల్ని వ్యాయామ ఉపాధ్యాయులుగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఒకసారి ఈ విషయం పైన మరొకసారి ఆలోచన చేసి నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ డిఎస్సిలో కమిషనర్ గారు అదేవిధంగా డిఈఓలు ఎగ్జామ్ జరిగిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే ట్రైనింగ్ చేయకుండా ఉద్యోగాలు చేస్తూ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వాటన్నిటిని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము